వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అంధ విద్యార్థుల గీతాలాపన కంటతడి పెట్టిన రాష్ట్రపతి. నదిలో పడవలపై యోగా, విజయవాడలో ఈవెంట్ కు ప్రపంచ రికార్డ్. మంది మావోయిస్టుల లొంగుబాటు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే, శుక్రవారం ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ క్రమంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆమె డెహ్రాడూన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అంధుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ పలువురు అంధ విద్యార్థులు గీతాలు ఆలపించి రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సివాన్ లో ప్రసంగిస్తూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు బజ్ర కిషోర్ ప్రసాద్ వంటి భారతదేశ గొప్ప నాయకుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నిబద్ధతను హైలైట్ చేశారు. సేవ, అభివృద్ధి మరియు జాతి నిర్మాణం యొక్క వారి ఆదర్శాలను నెరవేర్చడానికి ప్రభుత్వం అచంచలమైన సంకల్పంతో పనిచేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. దీనికి నిదర్శనంగా బీహార్ లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు జీవనోపాధిని మార్చే లక్ష్యంతో వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. संविधान निर्माण से लेकर देश को दिशा दिखाने में राजेंद्र बाबू की बहुत बड़ी भूमिका रही. सिवान ने ब्रज किशोर प्रसाद जी जैसे महान समाज सुधारक भी देश को दिए. ब्रजबाबू ने महिला सशक्तिकरण को अपने जीवन का मकसद बनाया था. साथियों, मुझे खुशी है ऐसी ही महान आत्माओं के जीवन मिशन को एनडीए की डबल इंजन सरकार दृढ़ निश्चय के साथ आगे बढ़ा रही है. आज का ये कार्यक्रम इन्हीं प्रयासों का हिस्सा है. आज इस मंच से हजारों करोड़ रुपए की योजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है. विकास की ये सारी परियोजनाएं बिहार को उज्जवल भविष्य की तरफ ले जाएगी, समृद्ध बिहार बनाएगी. सिवान, सासाराम, बक्सर, मोतिहारी, बेतिया और आरा जैसे बिहार के सारे इलाके फले फूले इस दिशा में. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కి మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. గుడివాడ అమర్నాథ్. విశాఖ జిల్లా రామపురం వైకాపా కార్యాలయంలో శుక్రవారం ఉదయం బెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అధ్యక్షతన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే 152 పేజీల పుస్తకాన్ని అమర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి పాలన పనికి ఆహార పథకంలో నడుస్తుందని అన్నారు.
ఈ మధ్య రైడ్ అనే సంస్థ సర్వే చేస్తే 60 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదని తేలిందని అన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గడిచినటువంటి ఒక 10 రోజుల క్రితం గడిచినటువంటి ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, వాళ్ళు గత సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమాలు, అత్యాచారాలు, హత్యలు, పూర్తిగా రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి ఈరోజు ఎమ్మెల్యేలకి అలా వాళ్ళు ఏం చేస్తున్నారో, దేనికి ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎక్కడ గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ ప్రజలు తిరగబడతారో అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఏది దొరికితే చెక్కబెట్టేద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఆ పని మీద పూర్తిగా పనికి ఆహార పథకం మీద ఉన్నారు వారంతా కూడా. సో ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంది, ఇవన్నీ వదిలేశారు. ముఖ్యమంత్రి గారికి ఏమో అమరావతి, కొడుకుకేమో కలెక్షనం, మిగిలినటువంటి పార్ట్నర్స్ ఏమో దాన్ని పంచుకోవడం. సో ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు తప్ప ప్రజలు, పేదవాడు, వాడికి తాలూకు కష్టాలు ఇవేవి కూడా అవసరం లేదు. సో ఈ పరిస్థితుల మధ్య ప్రజల్లోకి మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింతగా ప్రజల్లోకి వెళ్తాం. వాళ్ళని మరింత వాళ్ళు ఆలోచింపజేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. వారి పక్షాన్ని నిలబడతాం. ప్రభుత్వాన్ని ఏపీ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలని చెబితే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారంటూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి నది బేసిన్లు కూడా తెలియవంటూ విమర్శించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అధిక వాటా కావాలని డిమాండ్ చేయాల్సిన సీఎం ఉన్న వాటాను తగ్గించి అడగడం ఏంటంటూ నిలదీశారు. ఇదే విధంగా సీఎం మాట్లాడితే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వీగిపోతాయంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీష్ ఆరోపించారు. 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 లెక్క అని కేసీఆర్ చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఒకవైపు ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 500 చాలనబట్టే. మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వేయిపోవా? అడ్వకేట్లు, తెలంగాణ ఇంజనీర్లు 763 అంటే ముఖ్యమంత్రి 1000 కావాలని మాట్లాడాలి. ఈయననే 500 చాలంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వైఎస్ఆర్ జిల్లా గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు. అనంతరం గండి నూతన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన వైఎస్ అవినాష్ రెడ్డి. పనులు పూర్తయినాయి, కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది, కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది, దీపస్తంభం కూడా రెడీగా ఉంది, ఎరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది. కేవలం 5% పనులు. మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు, కేవలం ఒక వారం 10 రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంతవరకు కరెక్టు? ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమేనా? కలెక్టర్ గారి దృష్టికి 2-3 నెలల క్రితం తీసుకొని పోయినాం. ఇక 90-95% పనులు పూర్తి అయిపోయినాయి. చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ఠ చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం, దాదాపు ఇది 3వ శ్రావణ మాసం అనుకుంటా, భక్తులకు అందుబాటులో లేక, అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది 3వ శ్రావణ మాసం.
4వ శ్రావణ మాసం. మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము, ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి? నిజంగా ఈ శ్రావణ మాసానికే కన్నా ఓపెన్ చేసి ఉంటే కన్నా ఈ పాటికి మెయిన్ టెంపుల్లో మూల విరాట్ అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిండేది కదా ఈ శ్రావణ మాసంలో. మరి అది కూడా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ 28 కోట్ల రూపాయల పనులు ఈ నెల 11వ తేదీన విజయవాడ బేరం పార్క్ లో కృష్ణా నదిపై 1000 మందికి పైగా ఉత్సాహికులు పడవలపై యోగా చేసి ప్రపంచ రికార్డుకు సంబంధించి ఇవాళ ధృవీకరణ పత్రాలు అందించారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి ఆలిషా రెనాల్డ్స్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తో పాటు విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి యోగా వేడుకలు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదుట మహిళలు ధర్నా. బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ ఒకరికి తెలియకుండా మరొకరిని 2 పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేస్తున్న వైనం. ఇద్దరికి ఆడపిల్లలు పుట్టడంతో మగపిల్లల కోసం మరో 3తో సహజీవనం చేస్తున్న మేనేజర్. విషయం తెలుసుకుని 2 భార్యలు బ్యాంక్ ఎదుట ఆందోళన. మేనేజర్ శ్రీనివాస్ ను కాలర్ పట్టుకుని చెప్పుతో కొట్టిన మొదటి భార్య. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంక్ కి చేరుకుని మేనేజర్ తో సహా 2 భార్యలని స్టేషన్ కి తరలించిన పోలీసులు అండి. వెలిసాల పూజిత, నాకు 2 పిల్లలు, రన్విత, దేవాంశి. మా హస్బెండ్ పేరు వెలిసాల శ్రీనివాసరావు. మాది తిరువురు అండి. తిరువురు పక్కన చిట్యాల గ్రామము. మా హస్బెండ్ పేరు వెలిసాల శ్రీనివాసరావు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తాడు. అతను స్వగ్రామం వచ్చేసేసి పేరువంచ కల్లూరు గ్రామము. అతను వచ్చేసేసి 3 సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని వదిలేసేసాడండి. మేము ఇక్కడ ఫస్ట్ అతను జాబ్ చేయడం వచ్చేసేసి నందిగామండి, కోటక్ మహీంద్రాలో చేశాడు. అప్పుడు ఉన్నప్పుడే మమ్మల్ని గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి గొడవలు ఎక్కువయ్యానండి. వరకట్నం గురించి బాగా మమ్మల్ని వేధించాడు. మా నాన్నగారు ఉన్న వరకు సర్దారండి. మా నాన్నగారు చనిపోయిన కరోనాలో మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా కట్నం కింద ఇచ్చిన ప్రాపర్టీస్ మొత్తం అతని పేరు మీద రాపిచ్చేసుకున్నాడండి. రాపిచ్చేసేసుకొని ఆ తర్వాత మమ్మల్ని వదిలేసేసాడండి, గొడవ పెట్టేసుకొని పంపించేశాడు. పంపించేసి నేను ఇంకా తిరుగుతూ ఉన్నానండి. అక్కడ నందిగాంలో ఒక అమ్మాయితో ఉంటుంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నామండి. పట్టుకొని మా పెద్ద మనుషులందరినీ పట్టుకొని 10 మనుషుల మధ్య కూర్చోబెడితే అతను అప్పుడు ల్యాండ్ అపార్ట్మెంట్ రాసి ఇచ్చాడండి. ఇంకా ఇప్పుడు 80 లక్షల బంగారం విలువ చేసే బంగారం అక్కడ ఉంది. నేను బంగారము ఆస్తుల కోసమో రాలేదండి. అతను వేరే అమ్మాయి ఎన్ని చోట్ల తిరిగానండి. జంగారెడ్డిగూడెంలో అక్కడ పోలీసులకు ఒక కంప్లైంట్ చేయి, అక్కడ పట్టించుకోలేదు. మార్నింగ్ వచ్చేసి నైట్ 1 వరకు ఉన్నామండి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్. 2 పిల్లల్ని వేసుకొని జోరున వర్షము, పట్టించుకోలేదు. పిల్లల్ని పట్టించుకోలేదు. స్టేషన్ వాళ్ళు కూడా మాట్లాడలేదండి. అక్కడ ఇంతే సేమ్ అండి. వస్తామని అంటే వాళ్ళు వస్తే నేను చచ్చిపోతానని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం అనండి. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయానండి. రీసెంట్ గా ఈ అమ్మాయి మళ్ళీ వేరే అమ్మాయి, ఈ అమ్మాయి 4వ అమ్మాయి అండి నాతో కాక. ఈ అమ్మాయికి రాజమండ్రి అండి. రాజమండ్రి అంటే ఈ అమ్మాయికి డైవర్స్ అయిపోయింది. 6 సంవత్సరాలు అవుతుంది డైవర్స్ అయ్యి. పిల్లలు కూడా వాళ్ళకి చిన్న సెటిల్మెంట్ అమ్మాయి చేసేసారు. కానీ ఇంత పెద్ద పిల్లలు ఉన్నారని అసలు చెప్పలేదంటండి. ఏమీ చెప్పకుండా అమ్మాయిని కూడా మోసం చేశాడంట. ఆ అమ్మాయిని ఒక్క మాట లేదండి. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. అమ్మ నాకు ఇలా అన్యాయం జరిగింది, నీకు కూడా ఇలానే చేస్తానంటే అవునండి, నన్ను కడుపుతున్న దగ్గర నుంచి మగపిల్లాడు కావాలని మా అత్తగారు అంటానే ఉన్నారు. ఈ విషయం అయితే నేను అగ్రీ చేస్తానని. ఆడపిల్లలనండి, ఆడపిల్లలు పుట్టినా మా నాన్న ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఇస్తా ఉంటుంటే ఓకేనండి. ఆల్ ఆఫ్ సడన్ నాన్నగారు చనిపోయేసరికి ఇలా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశాడండి. నేను ఇప్పుడు ఆస్తుల కోసం వేటి కోసం రాను, విడిపోలేదండి. 2-3 సంవత్సరాలండి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. వస్తా ఉంటుంటే పోలీసులకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చడం, మేనేజ్ చేయటము, అక్కడ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పంపించేయటము, మళ్ళీ వెళ్ళిపోవటం అండి. అక్కడ ఇంట్లో ఉండట్లేదు, ఆ ఇంట్లో నుంచేసేసి మళ్ళీ వేరే చోటకు వచ్చినట్టము, ఇంటింటికి ఒక ఆడదాన్ని పట్టుకోవటము. ఇప్పుడు ఈ అమ్మాయితో ఏకంగా పిల్లల్నే కన్నాడు. కోర్టు డైవర్స్, అతను కోర్టులో డైవర్స్ కావాలని వేశాడండి. కోర్టు డిస్మిస్ చేసేసింది అది. సో అతను పిటిషన్ డిస్మిస్ చేసేసింది. సో ఇప్పుడు నేను అతని భార్య పిల్లల్ని కోర్టే చెప్పింది వెళ్ళేసేసి ఉండొచ్చు. MCDVC నోటీసులు సర్వే అవ్వట్లేదండి. సో అందుకే అవి సర్వే అవ్వట్లేదు కాబట్టి కోర్టు ఎలాగో మీకు ఫేవర్గా ఇచ్చిందమ్మా వెళ్ళిపోవమని అక్కడ జడ్జి గారు చెప్పారు. యాజ్గా మా లాయరు అదే చెప్పారు. నేను విజయవాడ లాయర్ గారిని అడిగాను, హైదరాబాద్ సుప్రీంకోర్టు లాయర్ గారిని అడిగాను. ఒక్కరితో సజెషన్తో రాలేదండి. ఎవరు అడిగినా సరే యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా మేమే కదండి భార్య పిల్లలము. నేను నా భర్త దగ్గరకు వచ్చాను. నా భర్త దగ్గరకు వచ్చి ముందు పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్. భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటం. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత భర్త 2వ పెళ్లికి సిద్ధమయ్యాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, నువ్వే నా సర్వస్వమని నన్ను అనుసరించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ తన ప్రేమ నిజమని నమ్మి తల్లిదండ్రుల ముందే పెళ్లి చేసుకున్నానని స్రవంతి చెప్పింది. సెక్స్ తర్వాత నీతో అవసరం లేదు, ఇల్లు వదిలి వెళ్ళిపో, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని బెదిరింపులు. న్యాయం కోసం తన భర్త ఇంటి ముందు తన తల్లితో మౌనంగా పోరాడుతున్న స్రవంతి. హైదరాబాద్ లోని బండ్లగూడలోని భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు భార్య స్రవంతి ప్లకార్డులతో పోరాటం. నా పేరు స్రవంతి అండి. ఏమైంది? నా భర్త శ్రీధర్ కుమార్ అండి. నేను మీ ఇంట్లో చిన్న కోడలిని. మాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడ టెంపుల్లోనే మళ్ళీ మాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాం. 4 సంవత్సరాలు బాగున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము పెళ్లి చేస్తాము, మాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. నాకు న్యాయం జరగట్లేదు. మా అత్తగారికి మా అమ్మగారు కాల్ చేశారు. కాల్ చేస్తే నువ్వేమన్నా నాకు అప్పగింతలు చేసావా, ఏమన్నా కట్నం ఇచ్చావా, నువ్వేమైనా మోతుబారువా, మాకు అవసరం లేదు, నా చీరొక్కలేదు, నా గ్లాసు గడగలేదు, నాకు ఇంట్లో పని చేయలేదు, నా కూతురు సెట్ అవ్వదు, నా కొడుక్కి
అసలు నాకు అవసరం లేదు, నేను నా కొడుకు వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఆవిడ చెప్తున్నారు. మళ్ళీ మా అమ్మగారు ఫోన్ చేస్తే నా కొడుకు పెళ్లి అయిపోయింది, అసలు మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి పెట్టేశారు. నిన్న ఇక్కడికి వచ్చాము, 11ంటికి వచ్చాము, అందరికి ఫోన్లు చేసాము, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. 100కి డైల్ చేసాము, పెట్రోలియం వాళ్ళు వచ్చారు, పిఎస్కి వెళ్ళాము, ఆయన పిలిపించారు, ఆయన వచ్చాడు కానీ అక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే నేను చచ్చిపోతా గానీ నాకైతే అవసరం లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అయిందండి. పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరు. ఆ మాటకి ఆవిడ అన్నారండి, నీకు మాకు సంబంధం ఆయన మోతుబరివా, నువ్వు ఉన్నదానివా, నువ్వు మాకు కట్నం ఇచ్చావా అని ఆవిడ మాట్లాడు. సరే వదిన తప్పు పంత అయిపోయింది, ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటా, నీ కొడుకుని నీ కాళ్ళు చూసుకుంటా, సారా పంపిస్తా, నీ కాళ్ళు పట్టుకుని నా పిల్ల సంవత్సరం తీసుకెళ్ళమన్నా. కుదరదన్నారండి. 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏ వదిన అని, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నా కొడుకు పెళ్లి అయిపోయింది అని అనేసరికి నేను పిల్లని తీసుకుని అడవత్తుగా వచ్చానండి. ఇంకోటండి వచ్చి నిన్న 11ంటికి వచ్చామండి, కనీసం పాస్కి వెళ్ళడానికి కూడా లేకుండా ఇట్లా గేట్ వేసుకెళ్ళిపోతే ఆడపిల్ల లేనంటే ఎటొకటి వెళ్తా, ఆడపిల్ల పాస్కి ఎక్కడికి వెళ్ళద్ది. ఈ లోకల్లో ఆడపిల్లకి న్యాయం పెడితే మేము ఏమైపోవాలా? పల్లెటూరు ఎక్కడో సొంతపల్లి నుంచి వచ్చామండి మేము, మాకు తిండి లేదు, నీళ్ళు లేవు. ఎవరో తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నారు ఇది పరిస్థితి అంటే అన్నం తెచ్చి ఇచ్చాడు, అన్నం తిన్నామండి. ఆ కంపలమ్మడి పడుకొని మళ్ళీ లేసొచ్చి మళ్ళీ కూర్చున్నామండి. మేమేం చేయాలి? నా బిడ్డ జీవితం ఏంటి? నా బిడ్డకు న్యాయం కావాలి. అది. మీ భర్త పేరు ఏం పేరమ్మా? శ్రీధర్ కుమార్ అండి. శ్రీధర్ కుమార్. వాళ్ళ మమ్మీ డాడీ పేరు? లోకమాత అమ్మగారి పేరు, నాన్నగారి పేరు వెంకటాచారి, అన్నయ్య గారి పేరు చైతన్య కుమార్. మీకు ఎలా పరిచయం అవుతాను? మా హాస్టల్లో వాళ్ళ మరదలు జాబ్ చేస్తుండే అండి, మేమిద్దరం సేమ్ ఆఫీస్. అప్పుడు నేను ఫార్మాలో 5 years జాబ్ చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయింది నాది. ఆ టైంలో తను పరిచయం అయ్యాడు, ఇద్దరం అనుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగానే ఉన్నాము. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మా పేరెంట్స్ వచ్చారు, ఇక్కడే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. మళ్ళీ మేమున్న ఇంటికి వెళ్ళిపోయాము, బానే ఉన్నాము. మధ్యలో వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి రావడం పోవడం, ఇంకా ఏంటంటే అవి ఉన్నవి లేనివి అలా ఇలా స్టార్ట్ అయ్యి ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు రావడం మొదలైంది. అంటే ఇంకో చిన్న మాట అండి, 4 సంవత్సరాలు మా పాపకి ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్స్ అయితే 2 సార్లు తేడా చేశారండి. మొన్న కూడా విడిపోయే ముందు కూడా టాబ్లెట్ వేసాడండి. లేకపోతే మా పాపకు 7 నెలలు 8 నెలలు ఉండేదండి, పాప ప్రెగ్నెంట్ ఉండేది. కడుపు కూడా రాకుండా బిళ్ళలేసి పిల్లలు ఈ విధంగా చేసి, ఈ పిల్ల వాడుకొని 5 సంవత్సరాలు వాడుకొని ఇక నా కొడుకు పెళ్లి చేస్తా, నీకు సంబంధం లేదు, నీ కూతురు సంబంధం లేదు అన్నారు. మరి నా బిడ్డను ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు? మీరు కొత్తగూడెం మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 12 మంది మావోయిస్టులు జిల్లా పోలీస్, సిఆర్పీఎఫ్ 81వ 141వ బెటాలియన్ అధికారులు ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని హేమచంద్రాపురంలో గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకున్న పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ఎదురుగా 12 మంది నిషేధిత సిపిఐ మాస్టర్కు సంబంధించిన డివిసిఎం, అదేవిధంగా ఏసీఎం, అదేవిధంగా మిలిషియా క్యాడర్ 12 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 9 మంది మేల్, 3 ఫీమేల్. మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మా స్కూల్ మాకే కావాలి, స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ధర్నా. అట్లూరు మండలం రంగంపల్లి కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో 3, 4, 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులు రంగంపల్లి కాలనీ స్కూల్ను ఎస్ వెంకటాపురం పాఠశాలకు మర్జ్ చేసిన అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్లోనే కొనసాగించాలని వేడుకుంటున్న చిన్నేపల్లి గ్రామస్తులు. అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. మా పిల్లలు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు. కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసారు. మేము ఏ సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు, మా అనుమతి లేకుండానే అక్కడ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్. మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము 3 days. ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్. మాకు అక్కడ ఇష్టం లేదు, మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము, మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు. మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి? మాకు అక్కడ స్కూల్ వద్దు సార్, మా స్కూల్ మాకే కావాలి. మా విలేజ్ లోనే
ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్. దయచేసి మా అర్జీని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల ఆంధ్ర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల విలువ సుమారు 1,46,000 ఉంటుందని ఒకరు అరెస్ట్, పరారీలో 2 నిందితులు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు బాబు? మహారాష్ట్రకి వెళ్ళా? ఓకే, తీసుకున్నాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.